అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వం వచ్చి రాగానే కేవలం 24 నెలల్లోనే ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ను ప్రారంభించుకోవడం చారిత్రకమని మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. ఈ ఓపెనింగ్ ఈవెంట్ చరిత్రలో నిలిచిపోయేలా పెద్ద ఎత్తున చేయబోతున్నామని చెప్తున్నారు. ఈ సభకు ఏకంగా 3 లక్షల మందికి పైగా తరలించాలని టార్గెట్ పెట్టుకున్నట్టు ఆయన చెప్పారు. అలాగే ఎయిర్పోర్టు మొదలైనప్పటి నుంచే ప్రయాణికుల కోసం సిటీ నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు కూడా నడుపుతామని చెప్పారు. మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, వాస్తవానికి ఈ భోగాపురం అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? మీ తరఫున ఎలా ముందుకెళ్ళబోతున్నారు? మొట్టమొదటిగా ఈ 3 జిల్లాల యొక్క అంబులపదిలో ఇది వజ్రాయుధం లాంటిదండి. రేపు రాబోయే కాలంలో జరగబోయే ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిలో ఇది ఒక ముఖ్య గట్టిక. రేపు నా భూత నా భవిష్యత్ అనే విధంగా ఏ విధంగా ఆ రోజు యోగాంధ్ర కార్యక్రమాన్ని ఇక్కడ చేశామో ఈ మీటింగ్ కూడా చరిత్రలో మిగిలిపోతుంది. ప్రధానంగా ఈ బహిరంగ సభకు సంబంధించి అంటే చాలామంది లక్షలాది మందిని తరలించాలని ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఎన్ని బస్సులు ఏర్పాటు చేస్తున్నారు? మీ రోల్ ఏంటి దాంట్లో? మొట్టమొదటిగా ఎప్పుడైనా మీటింగ్ యొక్క సక్సెస్ ఫెయిల్యూర్ అనేది అక్కడికి హాజరయ్యే జనాలను బట్టి ఉంటుందండి. అదే కొలమానం. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి ప్రారంభోత్సవ కార్యక్రమానికి మా టార్గెట్ 3,50,000 మంది అండి. దానిలో భాగంగా 5,000 బస్సులను డిప్లాయ్ చేస్తున్నాం. 5,000లో ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన 2,000 బస్సులు, అలాగే ప్రైవేట్ బస్సులను వచ్చి 3,000 బస్సులను ఇప్పటికే టోటల్గా మ్యాపింగ్ చేయడం జరిగింది. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభమైన తర్వాత ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ తరఫున ఎన్ని బస్సులు అందుబాటులోకి తీసుకొచ్చారు? ఎప్పటి నుంచి ఇవి రవాణా మొదలయ్యే అవకాశం ఉంటుంది? మొట్టమొదటిగా ఎయిర్పోర్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి సిటీ నుంచి కామన్ మ్యాన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా కేవలం కార్లు, సొంత వెహికల్లు, ట్యాక్సీలు ఉండే వాళ్ళే కాకుండా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో ఏ విధంగా సిటీ సెంటర్స్ నుంచి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉందో అదేవిధంగా ఇక్కడ ఇవ్వాలని చెప్పి లక్ష్యంతో పనిచేశాం. అది ఈరోజు ఎలక్ట్రికల్ బస్సుల రూపంలో ఇదే టైంలో రావడం జరిగింది. దానిలో భాగంగానే ఇప్పటికి వైజాగ్ సిటీలో 3 ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ స్టార్ట్ చేశాము. ఇప్పటికే నిన్న సింహాచలంలో ఒక స్టేషన్ ప్రారంభించాం. గాజువాకలో పనులు జరుగుతున్నాయి. అలాగే ద్వారకా స్టేషన్ కూడా ఎలక్ట్రిఫికేషన్ చేస్తున్నాం. ఇక్కడి నుంచి 100 బస్సులు టోటల్ 9 డెస్టినేషన్స్ ఏదైతే సిటీలో ఉండే సెంటర్ పాయింట్స్ గాజువాక, సింహాచలం, ఐటీ హిల్స్, బీచ్ రోడ్డు, మెయిన్ జంక్షన్స్, కూడల నుంచి డైరెక్ట్ ఎయిర్పోర్ట్లో డ్రాపింగ్ ఫెసిలిటీ కల్పించే విధంగా బస్సులు వస్తున్నాయి. ఫస్ట్ ఫేజ్లో 20 బస్సులను 17వ తారీఖున ఎప్పుడైతే అఫిషియల్గా ఎయిర్పోర్ట్ స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఎప్పటి నుంచి అయితే ఎయిర్పోర్ట్ ఎయిర్ ట్రావెలర్స్కి అందుబాటులోకి వస్తుందో అప్పటి నుంచి విశాఖ సిటీ నుంచి ప్రత్యేకంగా భోగాపురం విమానాశ్రయానికి రాకపోకలు సాగించేలా ప్రత్యేక బస్సులను కూడా అందుబాటులోకి తెస్తున్నామని అంటున్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా టీవీ 9 విశాఖపట్నం.